నటించిన కొత్త సినిమా వావ్ హథియార్ తెలుగులో అన్నగారు వస్తారు ఈ నెల 12న విడుదలైంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్తీ మాట్లాడుతూ దివంగత ఎంజీఆర్ ను అనుకరించే అంశం వల్ల ఇది రిస్క్ సబ్జెక్ట్ గా అనిపించిందన్నారు. అభిమానులను బాధ పెడతారేమోనన్న భయం ఉన్నప్పటికీ భయాన్ని దాటితేనే ఎదుగుదలని భావించి ఈ సినిమాను ఒప్పుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సినిమా టికెట్ రేట్లు పెంచుతూ లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిర్మాతలు, దర్శకులెవరూ మా దగ్గరకు రావద్దన్నారు. మాది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదల కోసమే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. హీరోలకు 100 కోట్ల రెమ్యునరేషన్లు ఎవరివ్వమన్నారని కోమటిరెడ్డి ప్రశ్నించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పర్సనల్ రైట్స్ కాపాడుకోవడానికి న్యాయస్థానంలో పవన్ తరపు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది హైకోర్టు. ఆ లింకులను 7 రోజులలోపు తొలగించాలని సోషల్ మీడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబంతో సహా వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. అయితే ఈ సందర్భంగా టీటీడీ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ 2 హిట్ టాక్ సాధించింది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. బోయపాటి శ్రీను సంగీత దర్శకుడు తమన్ కేక్ కట్ చేసి సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అఖండ 2 విజయం తమకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. పెళ్లైన 5వ రోజే సమంత సినిమా సెట్స్ లోకి అడుగు పెట్టారు. ఆమె స్వీయ నిర్మాణంలో నటిస్తున్న మా ఇంటి బంగారు షూటింగ్ లో పాల్గొని ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో శామ్ వర్క్ డెడికేషన్ ను అభిమానులు ప్రశంసిస్తున్నారు. మలయాళ దర్శకుడు జీతు మాధవన్ దర్శకత్వంలో సూర్య 47 వర్కింగ్ టైటిల్ తో ఓ చిత్రం ఆదివారం లాంఛనంగా మొదలైంది. ఈ మూవీలో నజ్రియా నజీం, నస్లిన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం సూర్య కరప్పు విడుదలకు రెడీగా ఉంది. అలాగే తెలుగులో వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య 46వ చిత్రంలోనూ నటిస్తున్నారు. 2026 సంక్రాంతికి శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న నారీ నారీ నడుమ మురారి విడుదలకు సిద్దమైంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని జనవరి 14న సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. మార్నింగ్ మ్యాట్నీలకు బదులు ఫస్ట్ షోతోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధారణంగా 6 గంటలకు ఉండే షోను సెంటిమెంట్ తో 11 నిమిషాల ముందే ప్రదర్శించనున్నారు. 20 ఏళ్లు నిరంతరంగా పనిచేస్తూ కుటుంబం, పుట్టినరోజు, తండ్రి చివరి రోజులు కూడా మిస్ అయ్యానన్నారు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా. ఆ త్యాగాలే నేడు ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చాయని తెలిపారు. పర్పుల్ పేబుల్ పిక్చర్స్ ద్వారా నటిగా, నిర్మాతగా 2 బాధ్యతలను నిర్వహిస్తున్నానని ప్రియాంక తెలిపింది. కొత్త దర్శకులను ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు ప్రియాంక. నందు నటించిన సైకో సిద్ధార్థ్ మూవీని బాలకృష్ణ అఖండ 2 విడుదల నేపథ్యంలో వాయిదా వేసినట్లు ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. బాలయ్య సినిమాకు గౌరవంగా తమ చిత్రం తర్వాత విడుదల చేయాలని రానా, సురేష్ బాబు సూచించారని తెలిపారు. ఈ సందర్భంగా బాలయ్య ఫ్యాన్స్ తమకు మంచి సపోర్ట్ చేశారని చెప్పారు. ఇది ఈ వారం మూవీ అప్డేట్స్. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.